హలో గైస్, వెల్కమ్ టు ద బాబు రెడీ వ్లాగ్స్. ఇప్పుడైతే మనైతే రూమ్లో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 5 అవుతుంది. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ రాత్రి చెప్పా కదా ఒక ట్విస్ట్ అని. అదేంటంటే కౌన్సిలింగ్ అనేది నిన్నటి దాకా నాకు ఎంబీఏ కోసం వచ్చాయి కదా. ఎంబీఏ కౌన్సిలింగ్ అనేది నిన్నటి దాకా జూలై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ ఫస్ట్ వీక్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అని చూపిస్తుంది. అది ఏమైంది తర్వాత మారుస్తారనేది నాకైతే తెలియదు. నేను మారుస్తారో తెలియదు, దాన్ని బట్టి చెప్తున్నాను. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఈ 1 మంత్ నేను సర్వైవ్ అవ్వాలి కాబట్టి పార్ట్ టైం వర్క్ చేయాలి. బైక్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేద్దామని నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఇప్పుడైతే మార్నింగ్ రైడ్స్ అయితే కోర్స్ అని ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారు కాబట్టి అందుకే మార్నింగ్ 5కి అయితే వెళ్ళాను. ఒకేసారి మీకు రూమ్ కూడా చూపిస్తాను కదా, దానికోసం అయితే ఒకసారి రూమ్ కూడా చూపించి బయలుదేరదామని చెప్పి అయితే ఉన్నాను. అదైతే మీరు రూమ్ అయితే చూడండి. మొత్తం 2 బెడ్రూమ్స్ అనమాట. ఇంకా ఏం తెచ్చుకోలేదు సామాను. నా బట్టల వరకు ఒక రూమ్లో సర్దుకున్నాను. ఇదైతే ఒక రూమ్ గైస్. ఇది వచ్చేసి ఒక రూము. ఓకే సారీ, ఎన్నే కదా వచ్చింది, స్విచ్లు ఐడియా లేవు. వచ్చేసి ఫ్యాన్స్ అయితే నన్ను బిగించేసాను అనమాట. ఇది మనం బడ్జెట్లో, మన ఇంటికాడ నుంచి తెచ్చుకున్న బడ్జెట్లోనే అవన్నీ ఫ్రెండ్స్ చేత తెప్పించేసి బిగించేసాను అనమాట. అక్కడ ఒక ఫ్యాను, ఇది వచ్చేది హాల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇది మన రూమ్ అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి టవల్ అక్కడ ఆరేసాను. ఇవి ఏంటంటే రూమ్లో కొద్దిగా చెత్త చెదారం, నా ఫ్రెండ్స్ వచ్చారు, ఫుడ్ ఐటమ్స్, థమ్స్అప్స్ అవి తెచ్చుకున్నాం కదా, ఇవి మొత్తం కవర్లో వేసేసాను. ఇది మన బెడ్ అనమాట. ఇది మన బెడ్. ఇవి మన బట్టలు అయితే రాత్రి కొద్దిగా అట్లా పడితే అట్లా చేసి వేసేసాను అనమాట, తర్వాత సర్దుకుందామని. నెక్స్ట్ వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఈ రూమ్కి దీనికి ఒకటే బాత్రూమ్ అనమాట, అటాచ్డ్. ఓకే, ఇదైతే రూమ్ అనమాట. హలో గైస్, నేనైతే మొత్తం మన దగ్గర అయితే 10,000 చేంజ్ అయితే ఉన్నాయి కదా. అవి ఏంటి అంటే ఆ అమౌంట్ గురించి అయితే చెప్తున్నాను. అవిలో నేను ఆల్రెడీ చెప్పాను కదా, రూమ్ అడ్వాన్స్ ఒక 5,000 కట్టాను. బ్యాలెన్స్ 5,500, మొత్తం 10,500 అయితే రూమ్ రెంట్ అనమాట మనకి ఇక్కడ 2 BHK. ఇంకా బ్యాలెన్స్ 5,500 అయితే నేను పే చేశాను అనమాట. నిన్న పే చేసింది ప్లస్ కొద్దిగా నిన్న ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి ఫుడ్ అన్నీ చూసుకున్నాను. ఆ ఫుడ్ ఖర్చు ప్లస్ ఇంకా చిన్న చిన్న బకెట్స్ ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. అట్లా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయి నా దగ్గర మిగిలిన అమౌంట్, ఇందులో నా దగ్గర అమౌంట్ అయితే కొంత మిస్ అయిందనమాట దారిలో. అది ఎక్కడ షాప్లో బయటికి తీసినప్పుడు ఏమన్నా మిస్ అయిందా అది ఎక్కడ అనేది నాకు ఐడియా లేదు, అలా మిస్ అయిందనమాట. ఓకే గైస్, రూమ్ అయితే ఇది. ఇప్పుడైతే నేనైతే కిందకి వెళ్ళేసి ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేస్తాను. మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ చేస్తున్నాను. మీకు అక్కడైతే వీడియో తీస్తాను. అంటే నాది మొబైల్ ఉంది, ఒకే మొబైల్ ఉంది కాబట్టి నేను హెల్మెట్ హ్యాంగర్ కూడా లేదు కాబట్టి రైడ్స్ కూడా చేయాలి కాబట్టి నాకు రికార్డ్ చేయటం కానీ ఏదైనా ఒకటే వీలవుతుంది కాబట్టి మధ్య మధ్యలో నేను అప్డేట్ చేస్తుంటాను. అంటే మధ్య మధ్యలో వీడియోస్ రికార్డ్ చేసి అయితే చేస్తాను. మీతో లైక్ అండ్ సపోర్ట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి గైస్. ఇదైతే మన ఛానల్ సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో చూడకపోతే అది పైన సజెషన్స్ పెడతాను, అది కూడా చూడండి. అదైతే మన అంటే విలేజ్ నుంచి శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం నుంచి హైదరాబాద్ రైడ్ మొత్తం 400 కిలోమీటర్స్ రైడ్ అయితే వచ్చాం అనమాట. నా లైఫ్లో ఫస్ట్ రైడ్ అది, నేను ఎప్పుడు మర్చిపోలేనిది. నెక్స్ట్ వచ్చేసి ముందైతే వెళ్ళిపోదాం గైస్. ఓకే గైస్, రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. ఇప్పుడైతే ట్రిప్ అయితే నేను 400 కిలోమీటర్స్ వచ్చాను కదా, ఇప్పుడు 0 చేసేస్తున్నాను. ఇప్పుడే చెత్త పడేయడానికి పక్కన వచ్చాను అనమాట. అక్కడ ఏం జరిగిందంటే ఆల్రెడీ ఒక ప్లేస్లో చెత్త అంతా పెట్టేసిందనమాట. నేను అక్కడ పడేద్దాని వెళ్తే ఒక ముసలావిడ నా మీద గొడవ పెట్టుకుని విడి తీసేస్తుంది అనమాట. నాకు తెలీదు, కొత్త అని చెప్పి అందరూ ఏదో చెప్తారు అంటుంది. సరేలే అని చెప్పి అట్లాగే పట్టుకొని బ్యాక్ వస్తుంటే ఆమె పడేమంది. సరే ఇక్కడ మామూలుగా అయితే మొబైల్ అయితే పెట్టేస్తున్నాను. ఇక ఫస్ట్ రైడ్కి అయితే వచ్చాను అనమాట. ఫస్ట్ రైడ్ అయితే డైరెక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పడింది. మన ఏరియా నుంచి కొంచెం దూరం 1 కిలోమీటర్ పికప్ వచ్చిందనమాట.
నేను మధ్యలో రికార్డ్ చేయడం ఇబ్బంది అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ మొబైల్ హోల్డర్ పెట్టాను కదా, మొబైల్ ఒకటే ఉంది కాబట్టి. గాయ్స్ టైం అయితే ఆల్మోస్ట్ 9:30 అవుతుంది. 9 రైడ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు దాకా అయితే 860 రూపీస్ చేంజ్ అయితే ఎర్నింగ్స్ వచ్చి ఇక్కడైతే నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది. అటు తిరిగి నా రూమ్కి 2 కిలోమీటర్స్ దూరంలో డ్రాప్ చేశాను అనమాట ఒక కస్టమర్ని లాస్ట్ రైడ్. అందుకని చెప్పేసి ఇప్పుడు రూమ్కి వెళ్ళేసి కుదిరితే ఈవినింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బాడీ అంతా కొద్దిగా అన్ఈజీగా ఉంది, నిన్నంతా ట్రావెల్ చేశాం కదా. ఇప్పుడైతే రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు నాకైతే 95.4 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసామన్నమాట రైడ్స్. మొత్తం 860 రూపీస్ అయితే ఎర్నింగ్స్ వచ్చాయి. ఇందాక ఫ్యూచర్లో చూసారు కదా, ఇవి మన దగ్గర ఉన్న అమౌంట్ గైస్. హాయ్ గైస్, మార్నింగ్ రైడ్కి అయితే వెళ్ళాను కదా, 9 దాకా చేసి వర్షం పడుతుందని వచ్చేసాను అనమాట. మొత్తం 860 రూపీస్ ఏమో వచ్చేసాయి. ఆల్మోస్ట్ 9 రైడ్స్ ఏమో చేసామన్నమాట. 5:30 to 9 దాకా చేసాము. తర్వాత వర్షం పడుతుందని వచ్చాను. ఇంకా వర్షం తగ్గేలోపు తర్వాత మధ్యాహ్నం అయింది. ఉదయం టిఫిన్ చేయలేదు కాబట్టి బావాచి నుంచి ఒక బిర్యానీ అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ రోజు కదా, ఇక్కడ ఫుడ్ అయితే మొత్తం నేను ఇంకా రెడీ చేసుకోలేదు. బిర్యానీ మాట్లాడుతున్నాను, ఎందుకంటే మీల్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 250 ఉంది. బయట నాకు ఏరియా తెలీదు, బయటికి వెళ్ళడానికి కొంచెం నేను ట్రావెలింగ్ చేసి ఈజీగా ఉండి ఇంకా ఆర్డర్ పెట్టేసాను అనమాట. నేను బాడీ పిల్స్లో ఉండి బిర్యానీ ఆర్డర్ పెట్టాను. ఒక 400 అయితే అయిందనమాట. తర్వాత ఇంకా మన దగ్గరికి వాళ్ళు 860 రూపీస్ అయితే వచ్చాయన్నమాట మన దగ్గర. అంతకుముందు మన దగ్గర 450 రూపీస్ ఉంది. ఆల్మోస్ట్ టోటల్ అమౌంట్ ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది మీద అక్కడైతే నేను అప్డేట్ చేస్తాను అనమాట. ఈవినింగ్ కూడా రైడ్కి వెళ్దాం అనుకున్నాను. నేను ఆ బిర్యానీ తిని నిద్రపోయి లేచేసరికి 7 అయిపోయింది అనమాట ఆల్మోస్ట్. అందుకని చెప్పేసి ఈరోజు అయితే ఇంకా ఈవినింగ్ రైడ్కి వెళ్ళలేదు. రేపు నుంచి మార్నింగ్ ఈవినింగ్ వెళ్తాను. నేను చెప్పాను కదా, పొద్దున కూడా అన్నాను కదా, అదేంటంటే MBA అప్డేట్ ఏంటంటే కౌన్సిలింగ్ అనేది ఇంకా డేట్స్ ఇవ్వలేదు అనమాట నాకు. నేను మ్యాక్సిమం ఎండ్ దాకా ఎట్లా చూపించిందంటే జూలై లాస్ట్ వీక్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్, అంటే నేను ఆల్మోస్ట్ 5 days ముందే ఉన్నాను కదా, రూమ్స్ అన్నీ చూసుకుందామని వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సెప్టెంబర్ అని రాత్రి చూపించింది. 1 month పోస్ట్పోన్ అయింది. మళ్ళీ ఈరోజు అయితే అసలు ఏ అప్డేట్ చూపించట్లేదు అనమాట. అది ఎప్పుడైనా అవని ఈ లోపల మనం కాలేజ్ ఫీజు కూడా అరేంజ్ చేసుకోవడానికి కొద్దిగా టైం దొరికింది అనుకున్నాం. ఈ లోపల కాలేజ్ స్టార్ట్ అయ్యే లోపల అయితే మనం అయితే కొద్దిగా డబ్బులు బయట పార్ట్ టైం బైక్ ట్యాక్సీ చేసుకుంటాను, లేకపోతే సంథింగ్ ఏదైనా దొరికితే అదేమో ఎంజాయ్ చేద్దాం అనమాట. రేపైతే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రైడ్స్ అయితే చేద్దాం. ఇవాళ టోటల్ అమౌంట్ స్క్రీన్ షాట్ అయితే నేను ఇక్కడ చూపిస్తాను. ఇంత లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.